ఓం శాంతి. మనకి భారత యుద్ధం అనేది సూచనలు కనబడుతున్నాయి, మొదలయ్యే సూచనలు. అయితే ఎగ్జాంపుల్ ఎలాగంటే భారత యుద్ధంలో ఎక్కువగా రథ సారథి అందరూ ఎవరు రథాలు ఎక్కినా 2 చక్రాలు ఉంటాయి. 3వ చక్రం కింద గుర్రాన్ని చూపించారు. ఇప్పుడు మనకి ఎలాగే పూర్వం ఎడ్లు బల్లే ఉండి అయ్యి 2 చక్రాలు ఉన్నది, ఒక ఎడ్లు బండి ఉండేది, దాన్ని నడిపించారు అన్నమాట. సార్ 3 చక్రాలు అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు అలాగే మీకు దేనికంటే చాలా సూచనలు. ఇప్పుడు ప్రతిదీ ఆధ్యాత్మికతోనే ఆలోచిస్తేనే సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. అయితే ఇక్కడ 3 ఉన్నారు కదా, అంటే బ్రహ్మ ఎప్పుడు గుప్తంగా ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు. విష్ణు పాత్ర శంకర పాత్ర ఎక్కువ కనిపిస్తుంది, బ్రహ్మ అనేది ఎక్కువ కనపడదు. ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడు ముందు తనే క్రియేట్ చేస్తాడు అన్నమాట. సో మనకి ఇక్కడ మన ఆటోలు ఉన్నాయి కదా, ఆటోలన్నీ 3 చక్రాలే కదా. 3 చక్రాలు ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇద్దరును. వీళ్ళిద్దరూ ఏంటంటే అంటే ఇక్కడ మనం తీసుకుంటే పాత్రధారి చంద్రబాబు నాయుడు, ఈయన శంకర పార్ట్ అనమాట. అంటే వీళ్ళిద్దరూ కంబైన్డ్గా ఉంటారు. బ్రహ్మ అనేవాడు ఏంటంటే ఆటో నడిపేవాడు, ముందు నడుపుతాడు అనమాట. సో ఇప్పుడు అలాగే మోదీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన అక్కడ ఉంటాడు, అతను నడుపుతుంటాడు మొత్తం అంతా. వీళ్ళిద్దరూ ఈ స్టేట్లో ఉంటే సెంట్రల్ నుంచి అక్కడి నుంచి నడుస్తుంటాయి అన్నమాట. అంటే మార్గదర్శనం ముందే ఉండాలి కదా ఏదైనా భారతదేశానికి, భారత మాతకి. మనందరం భారతీయులం కనుక అందువల్ల ఏంటంటే ఇక్కడ 3 చక్రాల అంటారు కదా. ఒక పాట ఉంది, రిమ్జిమ్ రిక్షావాల్ 3 చక్రాల, ఒక పాట ఉందన్నమాట. అలా ఏంటంటే ప్రతి దాంట్లోని కూడా ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు. బ్రహ్మ అనేది గుప్తం. బ్రహ్మ అనేవాడు మళ్ళీ పెద్దగా చూపిస్తారు, పండిపోయినట్టు అదేనా. మనకి ఎక్కడైనా చూస్తే బ్రహ్మ చిత్రాలు ఎక్కడ కనబడవు, చాలా తక్కువగానే కనబడతాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా చూసుకుంటే మన మోడీగా ఎవరు, మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నారన్నమాట. ఈ మధ్యన రీసెంట్గా కూడా ఆటో ఎక్కి చక్కగా ఆటో వాళ్ళకి 15,000 అని ఇచ్చారన్నమాట. అది ఎలాగ ఉన్నాయి తర్వాత, అది ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ మనసులో మాత్రం చిన్న చిన్న ఫీలింగ్స్ బాధ ఉంటాయి. రోజువారీ రావాల్సింది రాలేదు కదా, ఒక సంవత్సరం. అంటే అక్కడ అలాగా 3 5 15, అంటే మోడీ గారిది, చంద్రబాబు గారి, వీళ్ళు 3 కలిపి 15,000 ఇచ్చారు. ఇది రన్ అవుతుందన్నమాట. వాళ్ళకి ఎంత దీనిగా ఉన్నా కొన్ని ఉంటాయన్నమాట ప్రాబ్లం. అంటే బేరాలు ఎక్కువగా ఉండకపోవడం, ఎందుకంటే ఫ్రీ బస్సు ఎక్కేస్తాను కదా లేడీస్, వాళ్ళు ఎక్కితే మరి ఫ్యామిలీస్లోనూ కూడా కొంచెం ఉంటాయి. సపోజ్ ఏదైనప్పటికీ కూడా ఇది భారత యుద్ధానికి సూచన అన్నమాట. ఇది బాగా పరిశీలించుకోవాలన్నమాట. అంటే 9 తొందరపడికి 9 ముందుంది ముసళ్ళ పండగ. గోవిందుడున్నాడు గోపాలుడున్నాడు, గోవిందుడున్నాడు గోపాలుడున్నాడు. అని మన భారతదేశంలోని చాలా పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి. పరమాత్మ సూచేయండి ముందు పరమాత్మ సూచేస్తే పరమాత్మ సూచలో ఉన్నాం. అచ్చా ఓం శాంతి.